చంద్రగిరిలోని తారకరామ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ స్వయంగా వెల్లడించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. జూన్ 21న జరిగే ఈ భారీ సామూహిక యోగా కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల కోసం అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అలాగే ప్రింట్ ఊపిరి పీలుస్తూ నేరుగా ఇంకొకసారి రిపీట్ చేద్దాం. వైపుకు వంచండి, నేరుగా తీసుకురండి. ఇప్పుడు సంపద మరింత ప్రాచుర్యం పొందుతుంది. యోగం మనకు ఆరోగ్య చారిత్రాత్మకమైన చంద్రగిరి కోట యందు ఈరోజు యోగాని మనం ఇక్కడ చేసుకోవడం, ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా ఈ యోగా ద్వారా గత సంవత్సరం మీరు చూశారు విశాఖలో భారీ ఎత్తున కూడా యోగా డే నిర్వహించుకోవడం, ప్రధానమంత్రి గారు కూడా దాంట్లో పాల్గొనడం చూసాం. లక్షలాదిగా రోజు ఆ కార్యక్రమంలో నేను కూడా అక్కడికి వెళ్ళి పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ రెండో పర్యాయం, మొదటి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చూసాం. ఇప్పుడు కూడా మీరందరూ కూడా ఇంటిల్లిపాటి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ యోగాంధ్ర శుభ. మనం యోగా కార్యక్రమం ఒక 2500 మందితో మన యోగా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆ రోజు చాలామంది చురుగ్గా పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం జూన్ 17వ తేదీన ఈ చారిత్రాత్మకమైన కట్టడమైనటువంటి ఈ చంద్రగిరి కోటలో ఈరోజు మన యోగా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే యోగా అనేది జీవితంలో ఒక భాగం అవ్వాలి మనకి. ఇది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి, మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. విద్యార్థులకు స్కూల్ స్థాయి నుంచే ఈ యోగా కార్యక్రమం మీద సరైన అవగాహన ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా నేను విద్యా సంస్థలకి కోరుకుంటున్నాం.